హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అయితే ఇప్పటికే ఆధ్యాత్మిక సాంస్కృతిక కట్టడాలు ఇప్పటికే పలు నిర్మించారు. అయితే ఈ నేపథ్యంలోనే భారతీయ సంస్కృతిక వారసత్వ విలువలు ఉట్టిపడేలాగా, అలాగే నైతికతగా విలువలు ఉట్టిపడేలా ఒక ఆధ్యాత్మికమైన స్కూల్ని అయితే ఈరోజు అయితే ప్రారంభమైంది. అయితే బేసిల్ వుడ్ స్కూల్ అయితే ఈ యొక్క స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అయితే ముఖ్య సలహాదారు అయినటువంటి సోమేష్ కుమార్, అలాగే మితాలీ రాజ్, నేషనల్ క్రికెటర్ అండ్ మాజీ కెప్టెన్ మితాలీ రాజ్ వచ్చారు. అయితే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క స్కూల్ విశిష్టతలు ఏంటి, ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు అయినటువంటి సత్యగౌరవ చంద్రదాస్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే ఆధ్యాత్మిక కట్టడాలు అనేది ఇప్పటికే నిర్మించారు. ఒకటి హెరిటేజ్ టవర్ కావచ్చు, అలాగే గోల్డెన్ టెంపుల్ కావచ్చు, ఇప్పుడు బేసిల్ వుడ్ స్కూల్ అంటే భారతీయ విలువలు ప్రతి విద్యార్థి కూడా, నేటి తరం విద్యార్థులు కూడా తెలియని ఉద్దేశంతో కట్టారు. సార్ పూర్తిగా దీని యొక్క అంశం ఏంటి అసలు? సో ఇక్కడ మేము పిల్లలకు అనేక రకాల ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక దశాబ్దంగా ఇక్కడ పిల్లలకు వేరు వేరు రకాలుగా ఆల్రెడీ సేవలు అందిస్తున్నాం అన్నమాట. మనకందరికీ తెలుసు, అక్షయ పాత్ర ద్వారా వారికి భోజనాలు అందిస్తున్నాం. హెరిటేజ్ ఫెస్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. తెలంగాణలో 12,000 మంది పిల్లలు లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశారు. అందులో ఏంటంటే భగవద్గీత శ్లోకాలని, డ్రాయింగ్స్ అని, మ్యూజిక్ అని, డ్యాన్స్ అని, అట్లా వేరు రకాల రంగాలలో వారందరూ కూడా నేర్చుకుని ఆ ప్రతిభను ప్రదర్శించారన్నమాట. అంతేకాకుండా కల్చర్ క్యాంప్స్ అని, సమ్మర్ క్యాంప్స్ అని పిల్లలకు ఆ రకంగా చేస్తున్నాం. విలేజ్లో ఉండే పిల్లలకు కూడా ఈ హోమ్ వర్క్కును మరియు మన వాల్యూస్ నేర్పడానికని అక్కడ కూడా ఒక 40 విలేజెస్లో ఆల్రెడీ ఏర్పాట్లు చేశామన్నమాట. సో సిటీలో కూడా ఇట్లాంటి ఒక ఫెసిలిటీ కావాలని చాలామంది పేరెంట్స్ కోరడంతో మేము ఒక ప్రీ స్కూల్ మొదలుపెట్టాం మణికొండలో, బేసిల్ వుడ్ ప్రీ స్కూల్ అనేసి. అది ఆల్రెడీ గత 3 ఏళ్ళుగా నడుస్తోంది. అక్కడ నుండి వచ్చిన పిల్లలు మరియు చాలా రకాల ఫ్యామిలీస్ రిక్వెస్ట్తో ఈ రోజున ఇక్కడ ఈ బేసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ రెగ్యులర్ CBSE సిలబస్తో ఇక్కడ మొదలుపెట్టాము. ఆల్రెడీ ఒక 7 నెలల క్రితమే ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. ఒక రికార్డు సమయంలో కృష్ణుడి దయ వల్ల ఇప్పుడు ఒక మహమాన్వితమైన ఒక చక్కటి స్కూల్ ఇక్కడ లభించింది. ఇన్ని ఫెసిలిటీస్ కూడా కాస్త అందరికీ రీచ్ అయ్యే విధంగా మేము ఏర్పాట్లు చేశామన్నమాట. 200 మంది పైగా పిల్లలు ఇప్పుడు జాయిన్ అయ్యారు. LKG నుండి 7వ తరగతి వరకు వారికి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మా యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళల్లో మంచి కాంపిటెన్సీ ఉండాలి, మరియు మన ఇండియన్ వాల్యూస్, హెరిటేజ్ అనేది కూడా తెలియాలి వాళ్ళకి. ఆ వాల్యూస్ తెలిస్తే రేపు వాళ్ళు గ్లోబల్ సిటిజన్గా ఎక్కడికి వెళ్ళినా సరే వారు జాగ్రత్తగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళ క్యారెక్టర్ బాగుంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు అన్నమాట. అట్లాంటి ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని ఏర్పాటు చేశామన్నమాట. సో దీనికి ఈ రోజున ప్రారంభోత్సవానికి వచ్చిన చీఫ్ గెస్ట్ మన దేశానికే వన్నీ తెచ్చిన స్పోర్ట్స్ ఉమెన్ మితాలీ రాజ్ గారు. ఆవిడ రాగానే ఇక్కడ ఆశ్చర్యపోయింది ఏంటంటే స్కూల్కి ఎంట్రన్స్లోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియము, ఒక 2 ఫుట్బాల్ స్టేడియంసు, బాస్కెట్బాలు, ఒక క్రికెట్ నెట్టు మరియు ఇండోర్ గేమ్స్ అన్ని చూసి ఆశ్చర్యపోయారు అన్నమాట. ఎందుకంటే మేమిచ్చే ఆ స్పోర్ట్స్కి ఇచ్చే వాల్యూ అనేది అర్థమవుతుందన్నమాట. తర్వాత మొత్తంగా చూసుకున్నట్లయితే స్కూల్ ప్రాంగణం ఎంతవరకు ఉంటుంది, ఒక స్ట్రెంత్ ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ 56,000 స్క్వేర్ ఫీట్తో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది పూర్తయింది. ఇది ఒక 800 మంది వరకు అకామిడేట్ చేస్తుందన్నమాట, LKG నుండి 7వ తరగతి వరకు. రెండో ఫేజ్లో ఏంటంటే ఇంకా ఇది విస్తీర్ణమయ్యి ఆల్మోస్ట్ ఒక 1200 చిల్డ్రన్ ఉంటారు, అప్ టు 10+2. అక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ విద్య అంటే ఎవరి వరకు అంటే సామాన్య ప్రజలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అందుబాటులో ఇప్పుడు అక్షయ పాత్ర ఆధ్వర్యంలో, ఆ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి పేదవాళ్ళను కూడా ఆదుకునే స్థాయికి ముందుకు వెళ్తుంది. ఈ యొక్క విద్య కూడా పేదవారికి అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఐక్య విద్య అనేసి మేము విలేజ్లో ప్రారంభించాము. అంటే పోస్ట్ స్కూల్ సెషన్ మాట, ఎడ్యుకేషన్ అన్నమాట. అది ఒక 45 గ్రామాల్లో ఆల్రెడీ మేము చేస్తున్నాము. అది ఉచితంగా అందరికీ అందిస్తున్నాం అన్నమాట. అది ఒక వర్గానికి.
ఇక్కడ చేసింది ఇప్పుడు ఇంకొక రకమైన వర్గానికి. వాళ్ళు ఏంటంటే ఆ స్టాండర్డ్స్ ఉండాలి, ఆ ప్రపంచపు కాంపిటెన్సీ అంటూ ఉండాలి, ఒక మంచి వాల్యూస్ కూడా ఉండాలనేసి. సో మేము అన్ని వర్గాల పిల్లలకు కూడా మన సంస్కృతిని, మన యొక్క ఈ కాంపిటెన్సీని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగానే ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. హరే కృష్ణ ధ్వనిలో మరిన్ని ఇంకా అద్భుతాలను ముందు చూసే అవకాశం లేకపోలేదు, ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? ఇది ఇప్పుడు ఆల్రెడీ హెరిటేజ్ టవర్ అనేది మేము నిర్మాణంకి సంకల్పించుకున్నాము. గౌరవనీయులైన సీఎం గారు కూడా వచ్చారు, దాన్ని ప్రారంభించారు. అలాగే ఈ బేసిల్వుడ్ కూడా ఒక చైన్ లాగా మొత్తం తెలంగాణ అంతా కూడా వ్యాపింపచేసి అందరికీ ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషను, మరియు ముఖ్యంగా మన తెలంగాణ మరియు భారతీయ సంస్కృతిని అందరికీ ప్రవేశపెడతాం. హరే రైట్, చూసాం కదా ఇప్పటికే ఒకవైపు తెలంగాణ సంస్కృతి అలాగే భారతీయ సంస్కృతి ఉట్టుపడేలా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మా యొక్క ఉద్దేశం అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే హెరిటేజ్ టవర్ కావచ్చు, గోల్డెన్ టెంపుల్ కావచ్చు, దాని యొక్క రీతిలోనే ఈ యొక్క బేసిల్వుడ్ స్కూల్ను కూడా ఈరోజు అయితే అంగరంగ వైభవంగా అయితే ప్రారంభించారు. ఈ యొక్క ప్రారంభోత్సవానికి కూడా ఒకవైపు నేషనల్ క్రికెట్ దేశానికి వని తెచ్చినటువంటి ఒక మిథాలీ రాజ్, అలాగే ముఖ్య సలహాదారు అయినటువంటి సోమేష్ కుమార్ ఐఏఎస్, వీడు కూడా ఒక ముఖ్య అతిథులకి అయితే ఇక్కడికి వచ్చారు. అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఒక మంచి వాతావరణం అంటూ కూడా వాళ్ళు ఎంతో గొప్ప స్థాయికి కూడా వెళ్తుంది, పేద విద్యార్థులతో సహా అందరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుందంటూ కూడా వాళ్ళ మాటల్లో వ్యక్తపరిచారంటూ కూడా ఒకవైపు సత్యగౌరి చంద్రరాజు చెప్పారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒకవైపు ఇక ట్రస్ట్ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో చూసుకున్నట్లయితే పేదవారికి కూడా విద్యని అందించే అవకాశం కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి కార్యక్రమం కూడా మేము చేపట్టాం. ఇది రెండో దశకం చూసుకున్నట్లయితే రెండో విభాగం కింద ఈ యొక్క బేసిల్వుడ్స్ అయితే ప్రారంభించామని కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే భారతీయ సంస్కృతి నైతిక విలువలను ఉట్టిపడేలాగా అందరికీ ఈ యొక్క విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మా ఉద్దేశం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సత్యగౌరి చంద్ర దాస మాటలు అయితే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మా న్యూస్, శంషాబాద్ బేసిల్వుడ్ స్కూల్ నుంచి.